రవీంద్ర రామ, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఏలూరు. సో లాస్ట్ 2 days నుంచి ఒక పూలి మన డిస్ట్రిక్ట్లో నడుస్తుంది. యాజ్ పర్ అవర్ ఎస్టిమేషన్, యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్, అది పాపికొండ నేషనల్ పార్క్ నుంచి బయటికి వచ్చింది. లాస్ట్ 2 days నుంచి మన ఫారెస్ట్ స్టాఫ్ టీమ్ ఫీల్డ్లో ఉన్నాయి. కంటిన్యూస్గా మానిటర్ మనము చేస్తున్నాము. ప్రతిరోజు అవర్లీ బేసిస్ మీద మనము పగ్ మార్క్స్ కూడా ట్రాక్ చేస్తున్నాము. ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ నుంచి వచ్చింది. సైమల్టేనియస్గా మనము నియర్ బై విలేజెస్లో అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాము. మనము దానికి పగ్ మార్క్స్ ట్రాక్ చేయడానికి, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి వేరే టీం పెట్టాము. తర్వాత ఒక అవేర్నెస్ అలాగే క్రియేట్ చేయడానికి విలేజెస్లో అది సెపరేట్ టీం పెట్టాము. ఆల్రెడీగా ప్రతి రోజు 24/7 ఫీల్డ్లో ఉన్నాయి మన టీం. ఈరోజు నేను కూడా ఫీల్డ్లో వెళ్ళి, తర్వాత కన్జర్వేటర్ గారు, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాజముండి గారు వాళ్ళు కూడా వచ్చారు. ఫీల్డ్లో వెళ్ళి వాళ్ళు కూడా వెరిఫై చేశారు పగ్ మార్క్స్ లొకేషన్స్. సో ఇప్పుడు సిచ్యువేషన్ అంటే ప్రజెంట్ టైగర్ పగ్ మార్క్స్ సైజ్ చూస్తే 15/15 సైజ్ మనకు వచ్చింది. అది దాని ప్రకారం అడల్ట్ మేల్ అలాగే కనపడుతుంది టైగర్. సో ఇట్ ఈస్ ఏ మేల్ టైగర్, అడల్ట్ టైగర్. ఇప్పటి వరకు ఎవరి మీద అటాక్ చేయలేదు, ఎవరు ప్రజల మీద, ఎవరి పర్సన్ హ్యూమన్ బీయింగ్ మీద టైగర్ హ్యాస్ నాట్ అటాక్డ్ ఎనీ వన్, అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ డేంజరస్ టు హ్యూమన్స్. It has also not attacked any cattle or other animals. No information has been received as of now. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకు అప్పుడు కన్నపురం ఏరియాలో వచ్చింది. అక్కడ ఒక ఆవు మీద అటాక్ జరిగింది. అది ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆల్మోస్ట్ 1 week ముందు. దాని తర్వాత బయట వచ్చిన తర్వాత ఏమీ అటాక్ జరగలేదు. అంటే మన ఇన్ఫర్మేషన్ రాలేదు, జరగలేదు మనకు తెలియదు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ మనకు రాలేదు ఇప్పటి వరకు. కానీ మనము కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాము. ఒక టోల్ ఫ్రీ నెంబర్, యాంటీ పోచింగ్ నెంబర్ కూడా సర్క్యులేట్ చేస్తున్నాము. ఎవరికి దొరికితే, పగ్ మార్క్స్ దొరికితే, లేకపోతే డైరెక్ట్ సైటింగ్ ఉంటే మనకు డైరెక్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఇన్ఫార్మ్ చేసి, అంటే దయచేసి ఏమీ భయం తీసుకోవడానికి అవసరం లేదు. జనరల్గా మన సైడ్ నుంచి ఏమీ రిక్వెస్ట్ ఉంది అంటే, ఈవినింగ్ సాయంత్రంకి కొంచెం లోపలికి ఉండండి. ఈవినింగ్ తర్వాత మీ జంతువులు, పశువులు కొంచెం ప్రొటెక్షన్ సైడ్లో పెట్టుకోండి. చిన్నపిల్లలకు కొంచెం దగ్గరకి పెట్టుకోండి. ఈవినింగ్ పీపుల్ షుడ్ నాట్ గో ఇన్ టు ది ఫీల్డ్స్ ఫర్ ఫ్యూ డేస్. అంటే మంచి మాట అంటే పులి ఒక చోట ఉంచడం లేదు, కంటిన్యూస్గా నడుస్తుంది. ఇట్ ఈస్ కంటిన్యూస్లీ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ప్రతిరోజు ఆల్మోస్ట్ 10 to 15 kilometers it is moving. So we are hoping slowly it will be moving back to the forest area. స్లోగా అంటే ఆల్మోస్ట్ 3 days అయింది. ఇంకా 2-3 daysలో స్లోగా వాళ్ళు వెళ్తుంది రిటర్న్గా ఫారెస్ట్కి. ఆల్రెడీ వీఆర్ టేకింగ్ ప్రికాషనరీ మెజర్స్. వీ హ్యావ్ రిక్వెస్టెడ్ టీమ్ ఫ్రమ్ NSTR ఆల్సో. ఆల్రెడీ NSTR నుంచి అది మన రెస్క్యూ టీమ్ ఆన్ ది వే ఉంది. దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, బయాలజిస్ట్ ఉన్నారు, వెటనరీ డాక్టర్ ఉన్నారు. వాళ్ళు కూడా వాస్తున్నారు. మన కేజీస్ తీసుకొని, ఒక రెస్క్యూ వ్యాన్, కేజీస్, తర్వాత ట్యాంకులైజింగ్ ఎక్విప్మెంట్స్ మొత్తం తీసుకుని ఎమర్జెన్సీ కోసం. ఇప్పుడు వరకు ఎమర్జెన్సీ ఏమీ రాలేదు, ఇప్పుడు వరకు బాగా ఉంది. కానీ ఎమర్జెన్సీ కోసం మనము అడ్వాన్స్గా టీం కూడా పెడుతున్నాము. ఎమర్జెన్సీ ఎప్పుడైనా వస్తే మనము ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి, ట్రాంక్యులైజ్ చేయడానికి ఏమి అవసరం ఉంటే అప్పుడు రూల్ ప్రకారం, NTC గైడ్లైన్ ప్రకారం మనము యాక్షన్ తీసుకున్నాము. సో ఇప్పటి వరకు సిచ్యువేషన్ చాలా కంట్రోల్గా ఉంది. చూస్తున్నాము స్లో. సైజ్ పగ్ మార్క్స్ మనము చూస్తే ఈజీగా 13 to 15 ఏజ్ ఉండొచ్చు, ఇయర్స్ ఆఫ్ ఏజ్, అడల్ట్. మన దగ్గర ట్యాప్ కెమెరాస్ కూడా ఉన్నాయి. కంటిన్యూస్గా మూవింగ్ కాబట్టి ఒక లొకేషన్లో ట్రాప్ కెమెరా పెడితే ఫోటో రాదు. సో ఈరోజు ఇక్కడ ఉంది, రేపు వేరే లొకేషన్లో ఉంది. సో దాని కాబట్టి ఇప్పుడు ఎక్కడైనా మన క్యాటల్ కిల్ జరిగితే అప్పుడు మనము క్యాటల్ కిల్ దగ్గర కెమెరా ట్రాప్ పెట్టుకొని ఫోటో తీసుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఎక్కడైనా మనకు ఫోటో దొరకట్లేదు. ఓన్లీ అది తప్పు ఫొటోస్. దీస్ ఆర్ నాట్ ప్రజెంట్ టైగర్ ఫోటో, దే ఆర్ ఆల్ ఫేక్ ఫొటోస్. సో మన డిస్టిక్లో ఇప్పటి నుంచి ఎవరి దగ్గర నుంచి
కరెక్ట్ ఫోటో రాలేదు టైగర్కి. ఈరోజు ఆల్రెడీ ఎన్జిఓ నుంచి ఎక్స్పర్ట్స్ కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా స్టడీ చేస్తారు ఎందుకు వచ్చింది బయట. అంటే ఫుడ్ ఒకటి రీజన్ ఉండొచ్చు, ఏజ్ ఒకటి రీజన్ ఉండొచ్చు. అంటే ఓల్డ్ అయిపోతే ఒక ఓల్డ్ ఏజ్లో ఫారెస్ట్ లోపల అంటే అటాక్ చేయడానికి కొంచెం కష్టం ఉంటుంది. సో ఈజీ ప్రే కోసం బయట రావచ్చు. మనకు తెలియదు ఎగ్జాక్ట్ రీజన్ ఇప్పటివరకు తెలియదు. ఏజ్ ఎంత ఉంది, అది ఇంజర్డ్ ఉంది లేకపోతే హెల్దీగా ఉంది, మొత్తం స్టడీ చేసి మనము అప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు ఎందుకు బయటకు వచ్చింది. సో ఆల్రెడీ ఎక్స్పర్ట్ టీమ్ వస్తుంది, ఈరోజు ఈవినింగ్కి ఎల్లూరుకి రీచ్ అవుతుంది. సో వాళ్ళు కూడా స్టడీ చేస్తారు. ఒక స్ట్రాటజీ మనము స్ట్రాటజీ మోడ్లో ఉన్నాము, ఆల్రెడీ స్టడీ చేస్తున్నాము, డిస్కషన్లో ఉన్నాము. సో ఫర్దర్ యాక్షన్ ఎట్లా చేయాలి, ఏమి చేయాలి, ఎట్లా యానిమల్కు నేషనల్ పార్క్ సైడ్కి పుష్ చేయాలి మనము చేస్తున్నాం.